డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ న్యూ స్టూడెంట్స్ అండ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ ఆల్రెడీ వచ్చేసేయండి. సో ఇంకా ఎవరైతే పే చేయలేరో మీరైతే ఎగ్జామ్ ఫీజ్ పే చేయాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే హాల్ టికెట్స్ ఇస్తారు అండ్ ఎగ్జామ్కి అలౌ చేస్తారు. సపోజ్ మీరు ఎగ్జామ్ ఫీజ్ పే చేయకపోతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాసుకోవాలి జూనియర్స్తోని. సో ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎగ్జామ్ ఫీజ్ లాస్ట్ డేట్ 27th డిసెంబర్. సో 27th డిసెంబర్ నైట్ వరకు మీరైతే ఎగ్జామ్ ఫీజ్ పే చేసుకోవాలి. సపోజ్ మీరు 27 తర్వాత పే చేయాలనుకుంటే 2nd జనవరి వరకు మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు, కాకపోతే 500 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. సో నార్మల్గా మీ ఫీజు ఎంతైతే ఉంటుందో దానికి సంబంధించిన ప్లస్ 500 రూపీస్ మీరు ఎక్స్ట్రా పే చేయాలి. సపోజ్ 2nd జనవరి తర్వాత ఎవరైతే పే చేసుకుందాం అనుకుంటే మళ్ళీ 1000 రూపీస్ మీరు ఎక్స్ట్రా అయితే పే చేయాలి. లాస్ట్ డేట్ 7th జనవరి. సో వితౌట్ లేట్ ఫీ 27th డిసెంబర్ లాస్ట్ డేట్. 2nd జనవరి విత్ 500 ఫీజ్ ఎక్స్ట్రా అండ్ 7th జనవరి 1000. సో ఎవరైతే ఇంకా పే చేసుకోలేరో మీరైతే ఈ రోజు నైట్ వరకే పే చేసుకోండి. అండ్ లాస్ట్ డేట్ ఈ డిగ్రీ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే 7th జనవరి లోపు ఆన్ ఆర్ బిఫోర్ మీరు రిజిస్ట్రేషన్ అండ్ ఎగ్జామ్ ఫీజు పే చేసిన వాళ్ళకి మాత్రమే ఈ ఇయర్ అలౌ ఉంటుంది. మళ్ళీ మీరు జూనియర్స్తో రాసుకోవాలి. సో ఇప్పుడు న్యూ స్టూడెంట్స్తో పాటు ఓల్డ్ స్టూడెంట్స్ కూడా మీరు ఫస్ట్ సెమిస్టర్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్లో మన బ్యాక్లాగ్ ఉన్న ఎగ్జామ్ రాయని వాళ్ళు కావచ్చు, మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు కూడా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సో ఫస్ట్ సెమిస్టర్ 2022-2025 బ్యాచ్ అంటే 2021, 22, 23, 24, 25 ఆ అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్ తీసుకొని ఎగ్జామ్స్ రాయని వాళ్ళు, బ్యాక్లాగ్ వాళ్ళు అందరు రాసుకోవచ్చు. సెకండ్ సెమిస్టర్ 2022-2024 వరకు అండ్ థర్డ్ సెమిస్టర్ వచ్చేసి మనకు లాస్ట్ ఫిఫ్త్ సెమిస్టర్ వచ్చేసి 2022-2023. సో ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ ఈ 6 సెమిస్టర్కి సంబంధించిన మీరు బ్యాక్లాగ్ ఉన్న రాయని వాళ్ళు కావచ్చు ఎగ్జామ్ ఫీజ్ పే చేసుకొని మీరైతే రాసుకోవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో కొంతమంది ఫీజు అడుగుతున్నారు, ఎంత ఉంటుంది మనకు ఈచ్ పేపర్కి 150 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో టోటల్ థియరీ సబ్జెక్ట్స్ అండ్ ల్యాబ్ ఉంటే ల్యాబ్కి సంబంధించిన యాడ్ చేసి కంప్లీట్ అమౌంట్ చూపిస్తుంది. ఆ అమౌంట్ మీరు డెబిట్ కార్డ్ కావచ్చు, నెట్ బ్యాంకింగ్ కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు, దాని ద్వారా మీ మొబైల్లోనే పే చేసుకోవచ్చు. సపోజ్ మీరు బయటకు వెళ్తారు అనుకుంటే మీరు మీ సేవ కావచ్చు ఎక్కడికన్నా వెళ్ళి పే చేసుకోవచ్చు, కాకపోతే మీ మొబైల్లోనే మీరైతే చేసుకోవచ్చు. అండ్ కొంతమందికి బుక్స్ వచ్చాయి, కొంతమందికి ఇంకా బుక్స్ రాలేవండి. సో బుక్స్ రాని వాళ్ళు మీరు మీ అడ్మిషన్ నెంబర్తోని మీరు వెబ్సైట్లో ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో టెక్స్ట్ బుక్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఆ వీడియోలో మీరు చూసి మీరైతే ఆన్లైన్లో పీడిఎఫ్స్ ద్వారా మీరు చదువుకోవచ్చు. సో లేదంటే టెస్ట్ పేపర్స్ కూడా బయట దొరుకుతాయి కొన్ని బుక్ స్టాల్స్లో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అంటే మీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ చెప్తే వాళ్ళు దానికి సంబంధించినవి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కావచ్చు, లేదంటే స్టడీ మెటీరియల్ కావచ్చు, సో అవి అయితే ఇస్తారు. సో అవి కూడా మీరు చదువుకోవచ్చు. లేదంటే టెక్స్ట్ బుక్స్ వస్తే టెక్స్ట్ బుక్స్లో కూడా చదువుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మెయిన్గా న్యూ స్టూడెంట్స్కి ఇంకా చాలామందికి తెలియదు. సో ఎవరైనా ఉన్నా వాళ్ళకి షేర్ చేయండి. సో మీరైతే ఎగ్జామ్ ఫీజు అయితే పే చేసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.